పెద్దవాళ్ళు ఏది కూడా మనకు అబద్ధం చెప్పరు. వాళ్ళ లైఫ్‌లో ఎన్నో అనుభవాలు ఉంటాయి. వాటిని ఆధారంగా చేసుకొని మనకు మంచి చెడు చెప్తారు. అలాంటప్పుడు మనం శ్రద్ధగా వినాలి. కానీ వాటిని తప్పుపట్టి మన నిర్ణయాలు మనం తీసుకుంటే లైఫ్‌లో ఎన్నో భయంకరమైన సంఘటనలను ఎదుర్కోవాల్సి వస్తది. ఈరోజు కూడా నేను మీ అందరి కోసం ఇలాంటి కథ ఆధారంగా ఒక మంచి థ్రిల్లింగ్ హారర్ స్టోరీతో వచ్చాను. ఈ స్టోరీ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సరిగా 2002వ సంవత్సరం. ఇప్పుడు ఉన్నట్టు ఆ కాలంలో వీధిలో ట్యూబ్ లైట్లు కానీ ఇలాంటివి ఏమి ఉండేవి కావు. ఊరు వీధులన్నీ చీకటిగా ఉండేవి. అక్కడక్కడ మాత్రమే లైట్స్ ఉండేవి. ఊరు దాటి బయటికి వెళ్తే అంత చీకటి. ఎక్కడ చూసినా గాఢంధకారం ఉండేది. ఆ ఊరు పేరు రంగమ్మగూడెం. ఆ ఊరు చాలా చిన్నది. చీకటి పడితే ఆ ఊరు వీధిలో అక్కడక్కడ మాత్రమే ఊరు వీధి దీపాలు వెలుగుతాయి. కానీ మొత్తం కాదు, ఎటు చూసినా చీకటిగా ఉంటుంది. అయితే అదే గ్రామానికి సరిగా 5 కిలోమీటర్ల దూరాన ఉన్న రాయపురం అని ఒక సిటీ ఉంటుంది. అది చాలా చిన్న పట్టణం. కానీ అక్కడ సినిమా థియేటర్స్ ఉంటాయి. ప్రతిసారి సినిమా చూడాలంటే ఈ ఊరు వాళ్ళు ఆ ఊరు వరకు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. 5 కిలోమీటర్లు కాబట్టి కాలినడకన వెళ్తారు, కాలినడకన వస్తారు. మధ్యలో కూడా ఇంకొక రూటు ఉంటుంది. కానీ అది చాలా ప్రమాదకరమైన రోడ్డు. ఆ రోడ్డు గుంట పగులు కూడా వెళ్ళడానికి చాలా భయపడతారు. చాలా ధైర్యవంతులు, బాగా అనుభవం ఉన్న వాళ్ళే ఆ రోడ్డు పైన వెళ్తారు. ఎందుకంటే దాని బొందల గడ్డ మలుపు అంటారు. ఆ దారిలో చాలా వరకు రాత్రిపూట అయితే భయంకరమైన ఏడుపు శబ్దాలు, విచిత్రమైన అరుపులు వినబడతాయి. కానీ ఎవ్వరు కూడా అటు వెళ్ళడానికి సాహసించరు, చాలా తక్కువ మంది తప్ప. అదే గ్రామంలో శ్రీను, శేఖర్ ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. అయితే వీళ్లకు ఏ కొత్త సినిమా వచ్చినా వెళ్ళి చూడాలని అనుకుంటారు. అయితే ఆ మధ్యలోనే ఆ పట్టణంలో ఒక సినిమా వచ్చింది. వాళ్ళు ఉదయం పూట వెళ్ళి టికెట్ల కోసం ఎంత చూసినా కొత్త సినిమా కాబట్టి టికెట్స్ దొరకలేవు. చాలా రద్దీగా ఉన్నారు జనాలంతా. ఇంకా సాయంత్రం వరకు చూశారు, వాళ్ళ వల్ల కాలేదు. ఇంకా అలా టికెట్లు దొరకకపోవడంతో అదే పట్టణానికి చెందిన మధు అనే ఒక అబ్బాయి వీళ్ళకు ఇంకో స్నేహితుడు ఉంటాడు. వానికి చెప్పి వస్తారు. అయితే అదే పట్టణానికి చెందిన మధు అని వీళ్ళకు ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు. అయితే వీళ్ళిద్దరికి టికెట్లు దొరకపోవడంతో నిరుత్సాహంగా ఉన్నారు. అయితే అప్పుడు మధు వచ్చి, రేయ్ బాధపడకండి, ఈ రోజు నైట్కు సెకండ్ షోకు మీకు ఖచ్చితంగా టికెట్లు వస్తాయనే వార్త వస్తుంది. నేను ఫోన్ చేసి చెప్తాను, ల్యాండ్లైన్కి చేస్తానని చెప్తాడు. అలా చెప్పగానే, రేయ్ ఎలాగైనా సరే టికెట్లు దొరకబట్టు, ఈరోజు ముగ్గురం కలిసి సినిమా చూద్దామని వీళ్ళిద్దరు ఇంటికి వస్తారు. సరేరా పక్కా అని చెప్పి ఇంటికి వచ్చి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. అయితే శ్రీను వాళ్ళ ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉంటుంది. సరిగా సాయంత్రం పూట మధు ఇంకా శ్రీనుకు కాల్ చేస్తాడు. రేయ్ టికెట్స్ దొరికాయి, మీరు ఖచ్చితంగా నైట్కి రండి, సినిమా చూద్దాం, మీరు ఇంకా సంతోషంగా ఉండండి అని చెప్తాడు. చెప్పగానే శ్రీనుకు ఎంతో సంతోషం ఉంటుంది. కానీ ఆ విషయాలు ఇంట్లో చెప్పాడు. అలా వెళ్ళి శేఖర్తో చెప్తాడు. వాడు కూడా ఇంకా సంతోషపడతాడు. రేయ్ ఈ రాత్రికి మనం ఎలాగైనా వెళ్ళాలి, మన ఇంట్లో ఏం చెప్పి వెళ్దాం అని అంటే, రేయ్ దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అయితే వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉందని చెప్పాలని అనుకుంటారు. ఇంకా చీకటి పడుతూ ఉంది. ఇద్దరు ఇంకా వాళ్ళ ఇండ్లకు వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతోటి, పక్క ఊర్లో ఫ్రెండ్ గారి బర్త్డే ఉంది, ఖచ్చితంగా వెళ్ళాలి, లేకపోతే ఫీల్ అవుతాడు అని ఇద్దరు వాళ్ళ ఇంట్లో చెప్తారు. అలా చెప్తూ ఉంటే, రేయ్ ఈ టైంలో బర్త్డేలేంట్రా, చీకట్లో అంత దూరం వెళ్ళడం మంచిది కాదు. అయినా ఊరు గురించి నీకు తెలియదా, ఊరు దాటి బయటికి వెళ్తే భయంకరమైన శబ్దాలు, పైగా ఆ బొందలగడ్డ మలుపు నుంచి వికృతమైన ఏడుపులు శబ్దాలు వస్తాయి. రాత్రిపూట వెళ్ళడం మంచిది కాదు అని అనగా, లేదు మేము ఆ దారి నుంచి అసలు వెళ్ళం, ఎప్పుడు వెళ్ళే దారి నుంచే వెళ్తాం అంటే, అయినా కూడా వద్దు, అర్ధరాత్రి పూట చెడు గాలులు తిరుగుతాయి, అవి ఏ టైంలో ఎక్కడ కనపడతాయో తెలియవు, మంచిది కాదు అని చెప్తారు. అయినా వీళ్ళు వినకుండా, లేదు మేము ఖచ్చితంగా వెళ్ళాలి, లేదు మేము ఆ బొందలగడ్డ దారి నుంచి అస్సలు వెళ్ళం, మేము ఎప్పుడు వెళ్ళే రోడ్డు నుంచే వెళ్తాము, పైగా మీకంత భయం ఉంటే రాత్రికి అక్కడే ఫ్రెండ్ గారితోటి ఉండి వస్తాము, ఉదయం పూట వస్తామమ్మా అని వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తారు. అప్పుడు వాళ్ళు కూడా, సరే మీరు రాత్రికి వెళ్ళి మీ స్నేహితుని దగ్గర ఉండి ఉదయం వస్తానంటే వెళ్ళండి, లేకపోతే వద్దు ఇక్కడే ఉండండి, ఎందుకంటే పోయి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదు అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు. ఇంకా వీళ్ళు అతి బలవంతం మీద వాళ్ళని ఒప్పిస్తారు. ఇద్దరు కలిసి ఇంకా వాళ్ళు ఒక టార్చ్ లైట్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఏంద్రా ఎవ్వరు చూసినా ఆ దయ్యాల గడ్డ దారి గురించే మాట్లాడతారు, ఇప్పుడు వరకు అయితే మనం అక్కడికి వెళ్ళలేదు, మనం వెళ్ళనివ్వలేరు కూడా, నిజంగానే అక్కడ దయ్యాలు ఉంటాయంటవా
అని శేఖర్ అంటాడు. ఏమోరా, మనకేం తెలుసు, అయినా అలాంటివన్నీ నమ్ముతామా? చదువుకున్నాం కదా, పట్టించుకోవద్దు. పద పద, వాళ్ళ నమ్మకం ప్రకారం ఈ దారి గుంటనే వెళ్ళిపోదాం అని మొత్తానికి 5 కిలోమీటర్లు ఆ ఊరు నుంచి చీకట్ల నడుస్తూ సినిమా టైంకి వెళ్తారు. మొత్తానికి వాళ్ళ ఫ్రెండ్ అప్పటికే టికెట్లతో సిద్ధంగా ఉంటాడు. ముగ్గురు కలిసి సినిమా ఎంజాయ్ చేస్తారు. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత బయటికి వస్తారు. సమయం చూస్తే 11:50 అవుతుంది. రే మామా, బాగా సమయం అయ్యింది. ఈ రాత్రికి మీరు ఇక్కడే మా ఊర్లోనే ఉండి ఉదయం పూట వెళ్ళండి, మా ఇంట్లోకే రండి అని అనగా, రేపు వేరే పని ఉంది, మేము వేరే పనికి వెళ్ళాలి. ఈ రాత్రికి మళ్ళీ ఈ ఊర్లో ఉండి పొద్దుగాల వెళ్ళేసరికి టైం అవుతుంది, ఇప్పుడే వెళ్తామని ఇంకా ఫ్రెండ్ గారికి చెప్పేసి, రే శేఖర్ వెళ్దాం పదరా అంటూ సీను అంటాడు. అది కాదురా, వెళ్లే ముందు ఆలోచించండి, చీకటి పడింది కదా అంటే, లేదు లేదు, మా దగ్గర టార్చ్ లైట్ ఉందిలే, భయపడేదేం లేదని ఇంకా ఫ్రెండ్ గారికి చెప్పేసి వాళ్ళ ఊరు దారికి మళ్తారు. వీళ్ళు కాస్త ముందుకు రాగానే, రై 1 నిమిషం ఆగు అంటూ శ్రీను అంటాడు. ఏమైందిరా అంటే, ఏం లేదురా, ఇప్పుడు ఈ దారి గుంట వెళ్ళాలంటే కనీసమైన 5 కిలోమీటర్లు వెళ్ళాలి. అదే ఆ బొందలగడ్డ దారి నుంచి వెళ్తే మనం 4 కిలోమీటర్ల లోపలనే వెళ్ళిపోతాం, తొందరగా వెళ్ళిపోతాం కదరా, ఇప్పుడు అంత చుట్టూ తిరిగిపోవాలా అని అనగా, అప్పుడు శేఖర్ కూడా, కాదురా, ఆ దారి గుంట మనం ఎప్పుడు పోలేదు, చాలా ధైర్యవంతులే, పెద్ద పెద్ద వాళ్ళే అక్కడ తిరుగుతారు, మన వల్ల కాదేమో, అక్కడ నిజంగానే దయ్యాలు ఉంటాయంట కదా అని అంటే, రేయ్ మనం ఇలాగే భయపడితే రేపు ఏం సాధించలేము, ఏం కాదు, అక్కడ ఏముండదు, అదంతా ఉట్టి పుకారు, నాకు తెలిసి ఆ దారిలో ఏముండదు, ఇదంతా ఊరు వాళ్ళు ఏర్పరచుకున్న మూఢనమ్మకం, ఎందుకులా భయం, ఇప్పుడు వరకైతే మనకేం కనబడలేదు, మనం ఆ దారిలో వెళ్ళలేదు, అయినా పోయేదేముంది, పోదాం పద, ఆ దారి గుంట వెళ్తే తొందరగా ఇంటికి చేరుకుంటాం అని ఇంకా వాళ్ళిద్దరూ ఆ దారిలో వెళ్తున్నారు. ఇంకా ఊరు అక్కడి నుంచి కాస్త దగ్గర అవుతుంది, కానీ ఆ రోడ్డు మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. అన్ని ముళ్ళ కంపలతోటి, పక్కన పెద్ద పెద్ద తాటి చెట్లు, అన్ని బంజరు భూములు, ఆ మధ్యలో ఈ దారి ఉంటుంది. ఎవ్వరు కూడా అలాంటి దారిలో వెళ్ళాలంటే చాలా భయపడతారు. కానీ వీళ్ళు మొదటిసారిగా ఆ దారిలో వాళ్ళ ఊరికి వస్తున్నారు. ఆ దారిలోకి వస్తున్నప్పుడు అంతా చీకటి అయిపోయింది, చుట్టూ అంతా ఏమి కనబడతలేదు, కేవలం ఆ లైట్ వెలుతురులో రోడ్డు తప్ప వాళ్ళకి ఏం కనబడతలేదు. రేయ్ ఏంద్రా, ఈ దారికి రాగానే ఇంత చీకటి మొదలైంది అని శేఖర్ అంటాడు. రేయ్ అదంతా మనకెందుకు, తొందరగా అడుగులు అడుగులు వేసుకుని వెళ్ళిపోతాం పదా అని ఇంకా వాళ్ళు స్పీడ్గా ముందుకు వస్తున్నారు. సరిగా వాళ్ళు మొత్తానికి 2 కిలోమీటర్లు చేరుకున్నారు. ఆ చేరుకున్న తర్వాత అదే ఇంకా బొందలగడ్డ మలుపు. ఆ బొందలగడ్డ పేరు వింటేనే ఊరు జనాలకి ఇంకా భయం మొదలవుతుంది. వీళ్ళు సరిగా ఆ బొందలగడ్డ మలుపుకు చేరుకున్నారు. అక్కడ పాత శ్మశానం కూడా ఉంటుంది. ఆ ప్రాంతం ఇంకా భయంకరంగా ఉంది. అక్కడికి ఎప్పుడైతే చేరుకున్నారో చుట్టుపక్కల చెట్లు అటు ఇటు అల్లుకొని మధ్యలో అంతా గుహలా ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళిద్దరు అందులో నుంచి వెళ్ళాలి. టార్చ్ లైట్ను పట్టుకొని ముందుకు వస్తూ ఉన్నారు. అలా వస్తూ ఉంటే దూరంగా అప్పుడే కుక్కల ఏడుపులు చాలా అంటే చాలా భయంకరంగా వినబడుతున్నాయి. ఆ ఏడుపుల శబ్దాలు వినబడగానే శేఖర్కి ఒక్కసారిగా భయం వేసింది. ఏంద్రా కుక్కలు అలా ఏడుస్తున్నాయి అని శేఖర్ అంటే, రేయ్ ఏవి పట్టించుకోకు, ఇవన్నీ కామన్, పట్టించుకోవద్దు పద అంటూ అలాగే ముందుకు పోతూ ఉన్నారు. చుట్టుపక్కల కీచురాల శబ్దాలు, ఇతర జంతువుల శబ్దాలు వస్తున్నాయి. వీళ్ళిద్దరు ఒకరి చేయి ఒకరు గట్టిగా పట్టుకొని స్పీడ్గా నడుస్తూ ఉన్నారు. అలా నడుస్తూ ఉంటే వాళ్ళ అడుగులకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అలా ఆగిపోయి ముందుకు చూశారు. సరిగా వాళ్ళకు ఒక 10 అడుగుల దూరాన ఒక ఆకారం కూర్చొని ఉంది. మొత్తం నల్లగా కనబడుతుంది. వీళ్ళు టార్చ్ లైట్ను అక్కడ వేశారు. అక్కడ కూర్చున్నది ఒక ఆడ మనిషి. వెంట్రుకలని విరబోసుకొని అటుగా తిరిగి కూర్చొని ఉంది. తల కిందకు వంచుకొని ఉంది. తెల్ల చీర ధరించి ఉంది. ఇంకా వీళ్ళు ఒక్కసారిగా ఆగి భయపడుతూ ఉన్నారు. రే సీను, ఎవరై ఉంటారా? రే నాకు భయం వేస్తుందిరా, ఈ దారిలో నిజంగానే దయ్యాలు ఉన్నాయేమో అని గజగజ వణుకుతూ శ్రీనును గట్టిగా పట్టుకొని అడుగుతున్నాడు. రే పిచ్చోడా, ఎందుకు భయపడుతున్నావు? వీళ్ళు ఎవరో మన ఊరు వాళ్ళకు చెందిన వాళ్ళ ఉన్నారు, భయం ఎందుకు, దగ్గరికి పోయి అడుగుదాం పదా అని అంటాడు. రే నీకేమైనా పిచ్చా? అది రోడ్డుకి ఎదురుగా కూర్చుందిరా, ఎలా నమ్మమంటావు? నాకు భయం వేసిందిరా, వెనుకకు తిరిగి ఆ పట్టణానికి వెళ్దాం, లేదా ఇక్కడ నుంచి మనం వెళ్ళలేము, నా మాట విను అని శేఖర్ బలవంతం చేస్తున్నాడు. రే పిచ్చాడా, భయం ఎందుకు, నేను ఉన్నాను కదా అని అనగానే అప్పుడే కుక్కలు ఇంకా భయంకరంగా ఏడుస్తున్నాయి. అలా కుక్కలు ఏడుస్తూ ఉంటే, రే చూసావా, ఆ కుక్కలు ఏడుస్తున్నాయి అంటే
అవేవో సిగ్నల్ ఇస్తున్నాయిరా, అది మనిషి కాదు, దయ్యమేరా, వెనుకకు పదరా అని చేయి పట్టి లాగుతున్నాడు. రే ఆగు, నేను పోయి అడుగుతానంటూ మెల్లగా వెనుక నుంచి అడుగులు వేసుకుంటూ ఆమె దగ్గరికి వస్తూ ఉన్నాడు. వెనుక శేఖర్ మాత్రం, రే సీను వద్దురా, నా మాట విను సీను, వద్దురా ప్లీజ్ రా, భయం వేస్తుందిరా, ఈ ప్రాంతం చూడు అని అంటూ ఉన్నాడు. ఏయ్ ఆగుబే అంటూ ఇంకా అలా అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు. ఏయ్ ఎవరమ్మా నువ్వు, దారికి ఎదురుగా కూర్చున్నావేంది, కాస్త పక్కకు తప్పుకుంటే మేము వెళ్ళిపోతాం కదా అని అంటాడు. అలా అనగా అక్కడ కూర్చున్నటువంటి ఆ ఆకారం ఏమీ మాట్లాడకుండా తల కిందికి వాల్చుకొని ఉంటుంది. నిన్నే అడిగేది, ఎందుకు అడ్డం కూర్చున్నావు, పక్కకు తప్పుకో, వెళ్ళిపోవాలి అని మరొకసారి అంటాడు. అలా అంటూ ఉంటే ఆ ఆకారం నుంచి శబ్దాలు కాకుండా ఒక్కసారిగా ఏడుపు శబ్దాలు వస్తున్నాయి. ఆమె ఈసారి ఏడుస్తుంది. ఏడుస్తూ తలని వెనుకకు ముందలకు ఊపుతుంది. అలా ఊపుతుంటే వెనకాల ఉన్న శేఖర్ గారికి మాత్రం భయం చాలా అవుతుంది. రే వద్దురా వద్దురా, వెనుకకు వచ్చేసి వెళ్ళిపోదాం అని అంటాడు. రే ఆగ్రా అని అన్నాడు. నిన్నే అమ్మా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, పక్కకు తప్పుకో, వెళ్ళిపోతాం. అలా అనగా ఆమె అలాగే ఏడుస్తూ ఉంది. ఈమె ఇలా అయితే వినేటట్లేదంటూ శ్రీను ఒక్కసారిగా తన చెయ్యి తీసుకొని ఆమె భుజం పైన వేస్తాడు. అలా భుజం పైన వెయ్యగానే శ్రీను చెయ్యి అంతా ఐసు ముక్కలా మారిపోతుంది. చల్లగా అనిపిస్తుంది. చెయ్యి పైకి తీస్తాడు. తీయగానే అక్కడ ఉన్న ఆకారం శ్రీను వైపు తిరుగుతుంది. తిరగగానే ఆ టార్చ్ లైట్ వెలుతురులో తన రూపాన్ని చూసిన శ్రీను గట్టిగా అరుస్తాడు. అది మనిషి కాదు, భయంకరమైన దయ్యం. బొందలో పూడ్చిపెట్టి 6 నెలలకు తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది తన ముఖం. తన ముఖాన్ని చూడగానే గజగజ వణుకుతూ వెనుకకు పరిగెత్తుకొని శేఖర్ దగ్గరికి వచ్చాడు. శేఖర్ కూడా దాని రూపాన్ని చూశాడు. గట్టిగా అరిశారు. ఒకరినొకరు పట్టుకున్నాడు. ఓమో దయ్యం రా, దయ్యం రా, నా మాట వినలేదు, అది మనం చంపుతుంది అని అనేలోపే అది పైకి లేచి వీళ్ళ వైపు నవ్వుతూ వస్తుంది. అది వీళ్ళని చూసి నవ్వుతూ ఉంది. వాము ఇక్కడ ఉంటే చంపేస్తుంది, వెళ్ళిపోదాం పదా అంటూ వాళ్ళిద్దరు వెనుకకు పరిగెడుతున్నారు. అలా ఎంత పరిగెడుతున్నా కూడా వాళ్ళ ముందల ఆ దయ్యం ప్రత్యక్షమవుతుంది. ఎటు వెళ్తే అటు వీళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇంకా సడన్ గా వచ్చి వీళ్ళని కిందకు నూకేస్తుంది. దాని దెబ్బ తగలగానే వీళ్ళు గట్టిగా అరిశారు. వాళ్ళ ముందుకు వచ్చి తన 2 చేతులను చాపి వీళ్ళ గొంతును పిసుకాలని చూస్తూ ఉంటే దాని రూపాన్ని చూసిన వాళ్ళు అప్పటికే సగం చనిపోయారు. చాలా ఏడుస్తూ ఉన్నారు. వద్దు, మమ్మల్ని ఏం చేయొద్దు, మేము వెళ్ళిపోతాం, తప్పైంది అని అంటారు. అది నవ్వుతూనే ఉంది. ఎక్కడికి వెళ్ళలేరు అంటూ అది పైన పడబోతుంది. వాళ్ళు మళ్ళీ ప్రాణాలను దక్కించుకోవడానికి పైకి లేచి ఆ దారిలో పరిగెడుతున్నారు. చూస్తూ ఉండగానే వాళ్ళు తెచ్చుకున్న టార్చ్ లైట్ వెలుతురు తగ్గిపోయింది. మొత్తం డిమ్ అయిపోయింది. దారి కనబడతలేదు. ప్రాణాలను రక్షించుకోవడానికి వాళ్ళు ఎటు పరిగెడుతున్నారో తెలియదు. వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారో వాళ్ళకే తెలియదు. భయంకరంగా అరుస్తూ వెళ్తున్నారు. వాళ్ళు ప్రాణాలను రక్షించుకోవడానికి ఆ రోడ్డు పైన పరిగెడుతున్నారు. వాళ్ళకి ఏమీ కనబడతలేదు. అలా వెళ్తూ ఉంటే అది మళ్ళీ వాళ్ళకి ఎదురొచ్చింది. వాళ్ళు ఎట్టు పోతే అటు వాళ్ళని చాలా భయపెట్టిస్తుంది. ఎక్కడికి పోనిస్తలేదు. అప్పుడే దూరంగా ఒక లైట్ వెలుతురు వస్తుంది. ఒక ఇంజిన్ సౌండ్ వినబడుతుంది. అది ఒక ట్రాక్టర్ సౌండ్. అది దూరంగా కనబడగానే వీళ్ళకు ప్రాణం లేచొచ్చినంత పని అయిపోయింది. రే అటు చూడు, ఏదో వస్తుందిరా. వాళ్ళు రోడ్డు పైన నిలబడి భయపడుతూ అరుస్తూ చేతులు ఊపుతూ ఉన్నారు. ఆ ట్రాక్టర్లో అదే గ్రామానికి చెందిన ప్రెసిడెంట్ ఉన్నాడు. చీకట్లో వాళ్ళ మనుషులతోటి ఎక్కడికో వెళ్ళి వస్తున్నాడు. వీళ్ళు ట్రాక్టర్కి ఎదురుగా వచ్చి అలా అరుస్తూ ఉంటే గుర్తుపాటి ట్రాక్టర్ ఆపుతాడు. అలా ఆపగానే వాళ్ళిద్దరు పరిగెత్తుకుని వచ్చి, అయ్యా మమ్మల్ని ట్రాక్టర్ ఎక్కించుకోండి, దయ్యం అయ్యా, దయ్యం, అది మమ్మల్ని చంపడానికి వస్తుంది అని అనగానే ప్రెసిడెంట్ భయపడి, రేయ్ ఎక్కండి అని గట్టిగా అరుస్తాడు. అలా అనగానే ఇద్దరు ట్రాక్టర్లు ఎక్కుతారు. అప్పుడు ప్రెసిడెంట్ పక్కకు చూస్తాడు. ఆ పక్కన భయంకరమైన రూపంలో సిగలాన్ని విరబోసుకొని ఒక ఆకారం వీళ్ళని చూస్తుంది. ఈ రోజు తప్పించుకున్నారన్నట్టుగా అది నవ్వుతుంది. అది వెనుకకు వెళ్ళిపోతుంది. ప్రెసిడెంట్ ఇంకా చాకచక్యంగా ఆ రూట్ నుంచి తొందరగా ఇంటికి ఆ ట్రాక్టర్ని తీసుకుని వస్తాడు. ఇంటికి చేరుకున్న తర్వాత వాళ్ళ ఇంటి ముందర వాళ్ళని దించుతాడు. ఆ రోజు వాళ్ళకు విపరీతమైన జ్వరం వచ్చింది. ఆ రోజు నుంచి వాళ్ళ లైఫ్లో ఎలాంటి పొరపాట్లు చేయలేరు. మొత్తానికి ఈ కథ ఇలా ముగిసింది. ఈ స్టోరీ మీకు చాలా నచ్చిందని కోరుకుంటున్నాను. మరొక స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.